తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఏప్రిల్ 30 మహాకవి శ్రీశ్రీ గారి జయంతి. మరి ఈ జయంతి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్ సార్ గారు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రచయితల వేదిక బాధ్యులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతున్నది. ఒక మహాకవి ఒక దశాబ్ద కాలం తన యొక్క సాహిత్యంతో సమాజాన్ని ఉర్రూతొలగించి తన యొక్క కవితల ద్వారా, తన యొక్క రచనల ద్వారా, పాటల ద్వారా యువతరానికి ఒక ఉత్తేజాన్ని ఇచ్చి కార్మిక లోకానికి, కర్షక లోకానికి అండగా తన యొక్క అక్షరాలను నడిపినటువంటి మహానుభావుడు శ్రీరంగం శ్రీనివాసరావు. మరి ఆయన యొక్క మహాప్రస్థానం కానీ, ఆయన రాసినటువంటి రచనలు కానీ నేటికి కూడా ఒక ఉత్తేజాన్ని సమాజంలో అందిస్తూ ఒక మంచి మార్గనిర్దేశకాన్ని సమాజానికి అందిస్తున్నటువంటి రచనలు నేటికి కూడా ఆ విధంగానే గొప్ప ఆదరణను పొంది ముందుకు సాగుతున్నటువంటి ఈ సమయంలో మహాకవి శ్రీశ్రీ ఈనాటి యువతరానికి ఒక మార్గదర్శి అని మనం తప్పక చెప్పవచ్చు. అదేవిధంగా సమాజంలో ఏదైతే జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆ రోజు ఖండించి మరి కార్మికులకు ముఖ్యంగా జరుగుతున్నటువంటి అన్యాయాలపై తన యొక్క అక్షరాలతో తిరుగుబాటు చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ, ఆయన రాసినటువంటి రచనలు, పాటలు ఈ రోజుకి కూడా ఒక యువతరానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి తన యొక్క లక్ష్య మార్గంలో ఆయన అక్షరాలు నూతన ఉత్తేజాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఈ మహాకవి శ్రీశ్రీ యొక్క జయంతిని మనం నిర్వహించుకోవడం అనేటటువంటిది తెలంగాణ రచయితల వేదికగా గొప్ప విషయంగా భావిస్తున్నది. అదేవిధంగా ఆయన యొక్క స్ఫూర్తి, తన యొక్క స్ఫూర్తిని కవులందరూ కూడా నింపుకొని మరి సమాజానికి బాగు చేసేటటువంటి తరుణంలో చతికిల పడుతున్నటువంటి యువకులు, అన్యాయం అయిపోతున్నటువంటి కార్మికులు, అన్యాయం అయిపోతున్నటువంటి కర్షకులు, మరి సమాజంలో పీడిత వర్గం ఏదైతున్నదో ఆ పీడిత వర్గానికి అండగా మన యొక్క అక్షరాలను నడిపించేటటువంటి ఆ సత్తా, ఆ స్ఫూర్తి మాకు కలగాలని తెలంగాణ రచయితల వేదిక భావిస్తున్నది. ఈనాటి యువకులు శ్రీశ్రీ యొక్క అడుగుజాడల్లో ముందుకు వెళ్ళి తమ రచనల ద్వారా ఈ సమాజాన్ని మరింత చైతన్యవంతం చేస్తారని, ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా అక్షరం పరిష్కరించగలుగుతుందనేటటువంటి నమ్ముతున్నటువంటి అక్షరాలు ఈరోజు ప్రజాకవులు సమాజానికి అవసరమై ఉన్నది. మరి అలాంటి ప్రజాకవులు ఈరోజు సమాజానికి అవసరం కాబట్టి మన యొక్క శ్రీశ్రీ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నదని, యువకులు ఆయన శ్రీశ్రీ యొక్క రచనలను చదివి ప్రేరణను పొందాలని ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక కోరుతూ మరి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహాకవి శ్రీశ్రీ అమర్ హై, మహాకవి శ్రీశ్రీ అమర్ హై. శ్రీశ్రీ సాహిత్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి శ్రీశ్రీ సాహిత్యం, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా సాహిత్యం.